Hi everyone, welcome back to our YouTube channel Archana Naveen USA Vlogs. మా ఇండియా ట్రిప్ లో అయ్యప్ప స్వామి పడి పూజ ఎట్లా జరిగిందన్నది మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకున్నాం. మా బావ అయ్యప్ప స్వామి వాళ్ళ వేసుకున్నందుకు పడి పూజ ఇంట్లోనే చేద్దామని డిసైడ్ అయ్యాం. లక్కీగా మేము ఇండియాలోనే ఉండే కాబట్టి ప్రతి చిన్న పనిలో కూడా మేము ఇన్వాల్వ్ అవ్వాలనిపించింది. ఇక్కడైతే నేను నా హస్బెండ్ కలిసి డిమార్ట్ కి వచ్చాం. అంటే పూజ సామాన్ లిస్ట్ ఉంటది కదా, గురుస్వాములు ఇస్తూ ఉంటారు. సో ఆ లిస్ట్ ప్రకారం అన్ని హాఫ్ ఆఫ్ ది ఐటమ్స్ అన్ని కూడా మాకు డిమార్ట్ లో దొరికిపోయాయి. డిమార్ట్ మా ఇంటి దగ్గరే ఉంటది కాబట్టి మాకు చాలా ఈజీ అయింది. పూజ ఇంకా రేషన్ రిలేటెడ్ ఐటమ్స్ అన్ని కూడా రీజనబుల్ కాస్ట్ కి కవర్ అయిపోయాయి. ఇంకా షాపింగ్ పూర్తి చేసుకొని కార్ట్ లో అన్ని ఐటమ్స్ కూడా సర్దేసి పెట్టేసుకున్నాము ఒక దగ్గర. ఎందుకంటే కార్ తీసుకొచ్చి అందులో అన్ని పెట్టుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి మేము. కానీ పార్కింగ్, ట్రాఫిక్ ఈ ప్రాబ్లమ్స్ అయితే ఎప్పుడు ఉంటే ఉంటాయి. ఎక్కువ బ్యాగ్స్, బరువైన ఐటమ్స్ ఉన్నప్పుడు కారే బెస్ట్ అనిపిస్తుంది. ఇది నెక్స్ట్ డే చెట్లు పెట్టే స్టాండ్ అంతా ఇట్లా రస్ట్ పట్టిపోయింది అనేసి ఇంకా మా అత్తయ్య మామయ్య పెయింట్ వేస్తున్నారు. సో మనకి ఇండియాలో రస్ట్ కంట్రోల్ లేదా రస్ట్ ప్రొటెక్షన్ పెయింట్స్ కూడా దొరుకుతాయి. మా అత్తయ్యకి చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం. చెట్లు ఎట్లా పెంచాలి అన్న నాలెడ్జ్ కూడా చాలా ఉంది తనకి. మేము వచ్చినప్పుడల్లా ఏదో ఒక చేంజెస్ చేయాలి అని అనుకుంటూ ఉంటాము అండ్ డిస్కస్ చేస్తూ ఉంటాం అనమాట. మంచి మంచి చెట్లు పెట్టాలి అనేసి. ఎట్లాగో పూజ ఉంది కదా అనేసి కొత్త చెట్లు తెప్పించాం అండ్ అవి కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోజెస్ చాలా బ్యూటిఫుల్ గా కనిపించాయి. సో నెక్స్ట్ నేను, నా హస్బెండ్, మా మామయ్య ముగ్గురం కలిసి ఇంకా మార్కెట్ కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. కానీ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా బయలుదేరదాము, ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి అనేసి ఫస్ట్ హోటల్ కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం. మేము వచ్చింది తాజా హోటల్. ఇది మోస్ట్లీ టిఫిన్స్ కుంటది అండ్ మేము రెగ్యులర్ కస్టమర్స్ అనమాట ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు. సో బోయిన్పల్లి అండ్ సైనిక్ పురి సికింద్రాబాద్ లో ఉంటాయి చాలా మట్టుకు. సో ట్రై చేయొచ్చు, క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటది. ఇంకా కుంట చాయ్ కూడా మా ఫేవరెట్. తాగేసి బయలుదేరిపోయాం. గుడి మల్కాపూర్కి వచ్చినాము. ఫేమస్ ఫ్లవర్ మార్కెట్ ఇది. సో చూద్దాం ఇక్కడ ఎంత మంచి దొరుకుతుందో. స్వామి పూజ కోసం అనేసి మేము తీసుకోవడానికి వచ్చాము. సో ఇది మెహదీపట్నం, హైదరాబాద్ లో ఉన్న గుడి మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్. ఇది చాలా మందికి తెలిసే ఉంటది. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ చీపెస్ట్ ప్రైస్ కి దొరుకుతుంది. అంటే ఇదే బెస్ట్ ప్లేస్ హైదరాబాద్ లో. ఇక్కడ ఫ్లవర్స్ అన్ని హోల్సేల్ సప్లై అవుతూ ఉంటది అండ్ బల్క్ లో తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇంకా మంచిది, ఎందుకంటే వాళ్ళు చాలా హ్యూజ్ అమౌంట్ లో అమ్ముతూ ఉంటారు. పార్కింగ్ స్పేస్ కూడా మంచిగా ఉంది, అంటే అందరికి సరిపోయే అంత ఉంది. ఇంకా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ మార్కెట్ కూడా దగ్గరలో ఉంది. మాకు స్వామి పూజకి పూలు ఎక్కువ కావాలి, ఇంకా డిఫరెంట్ వెరైటీస్ కావాలి. సో అయ్యప్ప పూజకి పూలు అంటే చాలా ఎక్కువ ఉండాలి. లాస్ట్ ఇయర్ పూజకి పూలు తక్కువ పడ్డాయి అనేసి మా అత్తయ్య చాలా ఫీల్ అయింది. ఇంకా ఈసారి మాత్రం అసలు పూలు తగ్గొద్దు, చాలా మంచిగా తీసుకుందాం అనేసి ఈ మార్కెట్ కి వచ్చాం. మేము వెళ్ళింది 11-11:30 తర్వాత కాబట్టి ఎక్కువ క్రౌడ్ లేకుండే. కానీ జనరల్ గా ఈ మార్కెట్ లో ఫుల్ క్రౌడ్ ఉంటారంట, అది మార్నింగ్స్ లో. అక్కడ ప్రతి ఒక్కరు పువ్వులు, వెయిట్ మెషిన్, ఇంకా ఫోన్ పే ఇవి మాత్రం మ్యాండేట్ గా పెట్టుకుంటున్నారు. ఇంత ఫ్రెష్ అండ్ బల్క్ ఫ్లవర్స్ చూడడం నాకు ఫస్ట్ టైం. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసిన. స్వామి మాల వేసుకొని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ వాళ్ళందరూ కూడా అక్కడే కొనుక్కుంటున్నారు. సో అది చూసి మాకు మంచిగా అనిపించింది. రైట్ ప్లేస్ కి వచ్చినాం మేము అనేసి. కాస్ట్ అసలు నెగోషియేట్ చేయాలనిపించదు, ఎందుకంటే చాలా తక్కువకి ఇస్తున్నారు. అంటే ఒక 2-3 kgs 200 కో ఏమో ఇచ్చేస్తున్నారు అనమాట. కొన్ని ప్లేసెస్ లో మేము తక్కువ చేసి ఇవ్వండి అని అంటూ ఉంటాం కదా. సో అట్లా అంటే వాళ్ళు అన్నారు మార్నింగ్స్ లోనే చాలా క్రౌడ్ ఉంటది అండ్ ఈ టైంలో జనరల్ గా తక్కువ రేట్స్ కి మేము ఇచ్చేస్తూ ఉంటాము, ఎందుకంటే మాకు కూడా సేల్ అయిపోవాలి. సో మా బిజినెస్ అంతా మార్నింగ్ లోనే ఉంటది అనేసి అన్నారు. రకరకాల పూలన్నీ ఒకటే ప్లేస్ లో ఉన్నాయి కాబట్టి మాకు ఫాస్ట్ గా అయిపోయింది షాపింగ్ అండ్ 2 bags ఫుల్ అయిపోయింది. సో నేను ఒక చోట ఉన్నానన్నమాట బ్యాగ్స్ అన్ని పట్టుకొని. సో మా మామయ్య ఇంకా నా హస్బెండ్ మాత్రం ఫుల్ షాపింగ్ చేస్తూ ఉండే అండ్ వాళ్ళ బ్యాగ్స్ కూడా ఫుల్ అయిపోయినాయి. ఫ్లవర్స్ క్వాలిటీ అండ్ ఫ్రెష్నెస్ అయితే చాలా బాగుండే. మార్కెట్ అంతా కూడా పూల స్మెల్ ఇట్లా వస్తూ ఉండే మాకు. ఇక్కడ బనానా లీవ్స్ కూడా ఉన్నాయి, కానీ మేము మర్చిపోయాం తీసుకోవడానికి. సో వేరే దగ్గర తీసుకున్నాం. మళ్ళీ ఫ్లవర్స్ విషయానికి వస్తే ఫ్రెష్ గా ఉండడంతో పాటు చాలా బాగా మాకు సరిపోయినాయి, ఇంకా మిగిలినాయి కూడా. సో మిగిలిపోయిన పూలు కూడా మేము మొత్తం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసినాం అనమాట. అండ్ అవి ఒక 10-15 days చాలా ఫ్రెష్ గా మాకు మంచిగా వచ్చింది. సో మేము పూజకి అండ్ గుడిలోకి అట్లా వాడుకున్నాము. బాగా అనిపించింది అదైతే. ఎన్ని పూలు అసలు. ఎలా ఉంది నీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్? సూపర్ ఉంది. అసలు ఫ్లవర్స్ అంటే ఏ ఆడపిల్లకి ఇష్టం ఉండదు, అందరికి ఇష్టమే. అండ్ ఇన్ని పూలు ఒక్కసారి చూస్తుంటే వావ్ అనిపిస్తుంది.
సో ఫ్లవర్స్ అయితే అక్కడ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్లవర్ మార్కెట్కి వచ్చినాం మేము ఇక్కడ. ఫుల్ బిజీ మార్కెట్ ఇది, ఫటాఫట్ అమ్మి పడేస్తున్నారు అనమాట. సో క్రేజీగా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇక్కడ అన్ని బొకే ఫ్లవర్స్ ఉన్నాయి, బొకేకి రిలేటెడ్ డిఫరెంట్ ఫ్లవర్స్ చూడొచ్చు. అదే మార్కెట్ లో గార్లెండ్స్ అమ్మే దగ్గరకు వచ్చాం మేము, ఎందుకంటే మనకి దేవుడికి దండలు కావాలి, ఇంకా స్వాములకు వేయడానికి కూడా దండలు కావాలి. అందుకనేసి ఒక 21 దండలు ఏమో చెప్తే వాళ్ళు అప్పటిదప్పుడు కట్టేసి ఇట్లా అంతా హ్యాండ్ మేడ్ అనమాట, వాళ్ళు వేసేసి ఇచ్చేసారు మాకు. ఒక్కొక్క షాప్ కి వాళ్ళ బోర్డ్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయి, ఎందుకంటే రిసెప్షన్ కి అట్లా దండలు అవన్నీ చేసిస్తూ ఉంటారు కదా. మేము మా కార్ లో అన్ని పెట్టేసుకొని ఇంకా పక్కకున్న ఫ్రూట్ మార్కెట్ కి వెళ్ళినాము, ఎందుకంటే ఫ్రూట్స్ కూడా కావాలి కదా. లిస్ట్ లో ఉన్న 5 రకాల పండ్లు అండ్ బనానాస్ కొంచెం ఎక్కువ రాశారనమాట, అంటే 24 డజన్స్ ఏమో ఉండే. సో అవన్నీ తీసుకొని ఇంకా మేము వెజిటేబుల్ మార్కెట్ కి వెళ్ళిపోయినాం. పూజ 10 o'clock కి స్టార్ట్ అవుతుంది. ఇంకా లంచ్ టైం కి స్వాములకు అందరికి పెట్టి మనం తినాలి. సో ఇది ప్లాన్. స్వామి మాలలో ఉన్న కుక్స్ ని మాట్లాడి ఒక 100 మెంబర్స్ కి అట్లా కుక్ చేయాలని చెప్పామన్నమాట. సో వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు మాకు వెజిటేబుల్స్ కి. సో అవన్నీ ఏమేం కావాలో ఇక్కడ తీసేసుకున్నాం మేము. ఇక్కడ నుంచి ఇంకా మా మామయ్య ఆఫీస్ చూస్తూ ఇంకా హైదరాబాద్ బ్యూటీని చూస్తూ ఉన్నాము. సో సెక్రటేరియట్ అండ్ అమర స్తూపం ఇవన్నీ చూస్తే చాలా బాగా అనిపించింది. కొత్తగా కట్టిన తర్వాత ఇది ఫస్ట్ టైం మేము ఇంత దగ్గర నుంచి సెక్రటేరియట్ గానీ అమర స్తూపం గానీ చూడడము. సో ఇట్ వాజ్ అ వెరీ నైస్ ఫీలింగ్. అండ్ ట్యాంక్ బండ్ చూస్తుంటే అయితే అసలు చిన్నప్పటి జ్ఞాపకాలు అన్ని కూడా గుర్తొచ్చేస్తాయి. సికింద్రాబాద్ తాజ్ మహల్ హోటల్ కి అయితే మేము రీచ్ అయిపోయాం, ఎందుకంటే చాలా ఆకలేసింది. లంచ్ టైమ్ అండ్ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉండే. మేము షాపింగ్ కూడా చేసి టైర్డ్ అయిపోయాము. సో ఇక్కడైతే నేను మా మామయ్య మీల్స్ ఆర్డర్ చేసినాం. నా హస్బెండ్ వచ్చేసి వెజ్ బిర్యానీ అండ్ డెజర్ట్స్ కి అయితే రబ్డీ ఇంకా ఫలూదా ఆర్డర్ చేసినాం. ఇట్ వాస్ అ వెరీ గుడ్ లంచ్, చాలా ఎనర్జీ ఇచ్చింది. అండ్ మా లిస్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో కొన్ని మిస్ అయిపోయాం కాబట్టి ఇక్కడ మోండా మార్కెట్ కి, సికింద్రాబాద్ మోండా మార్కెట్ కి వచ్చి ఏదైతే మిస్ అయిపోయామో అవి తీసుకున్నాము. అయ్యప్ప పడి పూజకి సంబంధించిన సామాన్లు అన్ని కూడా ఇక్కడ ఒక స్టోర్ లో దొరికిపోతాయి. సో చాలా ఈజీ అయిపోయింది, ఒకటే షాప్ లో అన్ని తీసేసుకున్నాము. కానీ ఇక్కడ పార్కింగ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి కార్ ఎక్కువసేపు పెట్టలేము. సో తొందరగా తీసేసుకొని ఇంకా మేము మా ఇంటికి రీచ్ అయిపోయాము. ఇంటికి వచ్చేసరికి టెంట్ వేసేసి ఉంది. ఇంకా అన్ని టెంట్ హౌస్ నుంచి సామాన్లన్నీ కూడా తెచ్చి వాళ్ళు రెడీగా పెట్టారనమాట రేపటి కోసము. చూస్తే చాలా పాజిటివ్ గా అనిపించింది. అండ్ మేము కూడా మా సామాన్లన్నీ సెగ్రిగేట్ చేసేసినాము. సో కుకింగ్ కి కావాల్సినవన్నీ కూడా కింద రెంట్ పోర్షన్ ఖాళీగా ఉండే, సో దాంట్లో అంతా పెట్టేసినాము. పూజ రిలేటెడ్ ఐటమ్స్ అన్ని కూడా పైన పెట్టేసుకున్నాం. బంతి పూలతో తోరణాలు కట్టడం అవన్నీ కూడా స్టార్ట్ చేసేసినాం. 8:30 అవుతుంది. రేపు మార్నింగ్ కల్లా పూజ స్టార్ట్ 10 o'clock కి. నేనైతే పూలు తీసుకొని వచ్చిన గేట్ కి కడదామని. సో గేట్ కి, తలుపులకి అన్నిటికీ ఇంకా బంతి పూలు కట్టేసాము. మా అత్తయ్య అయితే ఇండ్లన్నీ కూడా కడిగేసి రెడీగా పెట్టుకుంది. ఇంకా ఫర్నిచర్ కూడా షిఫ్ట్ చేయాలి కాబట్టి అదే నైట్ అంతా అరేంజ్ చేసేసుకున్నాము. ఫర్నిచర్ తీసేసి లోపల పెట్టేసుకున్నాము. ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ పూజ రోజు. కొంతమంది స్వాములు అయ్యప్ప విగ్రహాన్ని, వినాయకుడిని, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఇవన్నీ మనము విగ్రహాలు పెట్టి పూజ చేస్తాం కదా, అవన్నీ తీసుకొని వచ్చి పెట్టారనమాట. నేను ఇంట్లో పూజ ఫినిష్ చేసుకుంటున్నాను. మా అత్తయ్య మామయ్య అయితే గుడిలో ఉన్నారు. సో అట్లా ఒక్కొక్కరం ఒక్కొక్క పని డివైడ్ చేసుకున్నాము. ఇంకా స్వాములు అయితే పడి పూజ దగ్గరకు అసలు ఎవరిని రానివ్వరు కాబట్టి వాళ్ళే చేసుకుంటున్నారు అన్ని. స్వాములతో పాటు కుక్ చేసే వాళ్ళు కూడా వచ్చేసి ఇంకా వాళ్ళ పని కూడా స్టార్ట్ అయిపోయింది. సో మా ఇంటి బయట అన్ని ఇట్లా పెట్టుకున్నారు అరేంజ్ చేసుకొని. సో వాళ్ళకి ఈజీ అవుతుంది. అండ్ కుకింగ్ కి అయితే కటింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో హెల్పర్స్ ని అన్ని తెచ్చుకొని వాళ్ళు నీట్ గా అన్ని చేసుకుంటున్నారు. సో ఇది ఒక పండగ వాతావరణం లాగా ఉండే మాకైతే చాలా బాగా అనిపించింది. ఇండియాకి వచ్చినప్పుడు ఇట్లాంటి ఈవెంట్స్ అటెండ్ అవ్వడం చాలా స్పెషల్ ఫీలింగ్ వస్తుంది మాకైతే. అండ్ మా అత్తయ్య వాళ్ళకి కూడా అనిపిస్తుంది అందరు ఉన్నప్పుడే చాలా పెద్దగా ఇట్లా మంచిగా చేసుకోవాలి అనేసి. సో ఆల్మోస్ట్ అంతా రెడీగా ఉండే, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. జస్ట్ మేము ఇంకా శారీస్ కట్టుకొని రెడీ అవ్వాలంతే. ఇట్లా ఫ్లవర్స్ తో డెకరేషన్ అయితే చాలా ఇష్టం, చాలా నిండుగా అనిపిస్తుంది ఎప్పుడైనా ఈవెంట్స్ కి ఇట్లా చేసుకుంటే. మా పనుల కన్నా స్వాముల పనులే ఎక్కువ ఉన్నాయి. ఇంకా వాళ్ళే ప్రతి ఒక్క విగ్రహాన్ని అలంకరించడము, ఇంకా పడి కూడా వచ్చేసింది కాబట్టి బొట్లు, పూలు, దీపాలతోటి వాళ్ళు అలంకరిస్తూనే ఉన్నారు. అండ్ కంప్లీట్ సెటప్ వాళ్ళు చేసిన తర్వాత అయితే అసలు ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో. స్వామి అయితే ఎంత బాగా కనిపించిండో అలంకరణ తర్వాత. చుట్టాలు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. ఇంకా మా వదిన కావ్య కూడా వచ్చేసినారు మాకు హెల్ప్ చేయడానికి. సో చాలా విడి పూలు ఉండే. ఇంకా స్వాములు కూడా మమ్మల్ని పర్టికులర్ గా పూలు అడుగుతూ ఉన్నారు అనమాట. సో అన్ని అల్లి వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తూ ఉన్నాం మేము.
స్వాములు అయితే చాలా నీట్ గా అన్ని అరేంజ్ చేసుకొని పెట్టుకున్నారు. ఇంకా పూజ స్టార్ట్ చేయాలంతే. వచ్చిన వాళ్ళకి ఇంకా స్వాములకి తాంబూలం ఇస్తాము లాస్ట్ లో. సో దానికి ఇక్కడ కావ్య అన్ని రిటర్న్ గిఫ్ట్స్ తాంబూలం అని అరేంజ్ చేసుకొని పెట్టుకుంటుంది. ఇంకా ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా వచ్చేసారు పాటలు పాడడానికి. వాళ్ళ మైక్, స్పీకర్స్, ఇంకా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని అరేంజ్ చేసుకొని పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ లేడీస్ అంతా కూర్చొని ఇంకా పూలు అరేంజ్ చేస్తున్నారు. ఎందుకంటే తొడుమలన్నీ తీసేసి ఇవ్వాలి పూజకి. మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా రెడీ అయిపోయినాం. ఇంకా మా బావ రూమ్ లో అయ్యప్ప స్వామి ఫోటో పెట్టి అక్కడే పూజలు అన్ని చేస్తూ ఉండే అన్నమాట. సో అందుకు ఫస్ట్ గురుస్వాములు ఏం చేస్తారంటే అక్కడ పూజ ఫస్ట్ ఫినిష్ చేసుకున్న తర్వాత బయటికి వచ్చి పడి పూజ చేస్తారు. ఇక్కడ మా మామయ్య అత్తయ్య అయితే అసలు ఎంత హ్యాపీగా ఉండేనో ఈ పూజ జరుగుతున్నందుకు అండ్ మేము కూడా అక్కడ ఉన్నందుకు. సో వాళ్ళిద్దరిని చూసి మేమందరం కూడా చాలా హ్యాపీ అయినాం. సో ఇట్లాంటి హ్యాపీ మూమెంట్స్ ని ఫ్యామిలీతో అసలు ఎవరు మిస్ అవ్వద్దు. సో ఫస్ట్ తల్లిదండ్రులకి మొక్కిన తర్వాతనే పూజ స్టార్ట్ చేస్తారు కాబట్టి మా బావ ఇక్కడ మా అత్తయ్యది మామయ్యది కాళ్ళు మొక్కి ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నాడు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. లోపట పూజ అయిపోయిన తర్వాత బయటికి వచ్చి ఫస్ట్ దీపాలు వెలిగిస్తున్నారనమాట. ఇక్కడ అలంకరణ ఒక ఎత్తు అంటే దీపం వెలిగించిన వెంటనే అక్కడ వచ్చిన కళ అండ్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇంకో ఎత్తు. గురుస్వామి అయితే పూజ స్టార్ట్ అయ్యే ముందు అయ్యప్ప స్వామి బొట్టు ఉంటది కదా, అంటే గంధము ఇంకా బొట్టు, అది నా హస్బెండ్ కి ఇంకా మా మామయ్యకి పెట్టారనమాట. ఇక్కడ మా బావ దేవుడి ముందున్న 5 దీపాలు కూడా వెలిగించేశాడనమాట. అంటే వినాయకుడికి, అయ్యప్ప స్వామికి ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి. పడి మీద కూడా ఫస్ట్ దీపం వెలిగించేసి ఇంకా పూజ పైన కూర్చున్నాడు. ఇంకా వేరే స్వాములందరూ కూడా అన్ని దీపాలు పెట్టుకుంటూ వచ్చారు. స్వాముల దగ్గరికి వెళ్ళొద్దు కాబట్టి ఇంకా మా వల్ల ఎంత అయితే అంత వీడియోస్ క్యాప్చర్ చేసినాము. సో ఇక్కడ నుంచి చూద్దాం పూజ ఎట్లా జరిగిందో అన్నది. ఫస్ట్ అయ్యప్ప స్వామి నామాలు చెప్పుకుంటూ ఒక్కొక్క పువ్వు ఆయన పాదాల దగ్గర పెట్టుకుంటూ పూజ చేస్తున్నారు. అభిషేకంకి తెచ్చిన అయ్యప్ప విగ్రహాన్ని కూడా మంచిగా అలంకరించి మాల వేసి కూర్చోబెట్టారు. పడి అలంకరణ చూస్తుంటే మాకు ఎంత హ్యాపీనెస్ అసలుకి. ఇంకా అన్ని విగ్రహాలు కూడా ఎంత బాగా అలంకరించారో అసలు ఆ స్వాములందరూ కలిసి. అయ్యప్ప స్వామిని చూస్తుంటే ఒక తెలియని తేజస్సు ఉండే అసలు ప్రతి ఒక్క విగ్రహంలో కూడా. సో మాకైతే అందరికి చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చింది ఈ పూజతో. ప్రతి మినిట్ అనిపించింది మేము ఎంత లక్కీ అసలు ఈ పూజలో పార్టిసిపేట్ అవుతున్నందుకు. ఏ పూజ స్టార్ట్ చేయాలన్నా వినాయకుడికి ఫస్ట్ పూజ చేయండి మనం ఏది చేయలేం కాబట్టి ఫస్ట్ వినాయకుడి పాటతోనే స్టార్ట్ చేశారు. మా మమ్మీ, డాడీ, అన్నయ్య, ధనుష్ కూడా జాయిన్ అయిపోయిండే. అభిషేకం చేయాల్సిన అయ్యప్ప విగ్రహాన్ని అలంకరించి ఫస్ట్ కూర్చోపెట్టి పూజ చేసిన తర్వాత అభిషేకం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ అభిషేకం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా అఖండ దీపం అయ్యప్ప స్వామిది ఏదైతే ఉంటుందో అవి అన్ని దీపాలు కూడా వెలిగించేశారు. స్వామి భజన పాడే టీం ఎవరైతే వచ్చారో అసలు వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంత బాగా అసలు ఒక డివోషనల్ మూడ్ కి అందరినీ వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక్కడ అభిషేకం పాలు, పెరుగు, నెయ్యి, పండ్లు అన్ని పంచామృతాలతోని అభిషేకం చేస్తున్నారు. ఇంకా పాటలు కూడా అభిషేకం కి తగ్గట్టుగానే పాడుతుండే. అభిషేకం అయిన పంచామృతంని మనం అంతా ప్రసాదంగా తీసుకుంటూ ఉంటాము. అందుకు అభిషేకం అయిపోయిన తర్వాత అంతా తీసి ఒక దగ్గర కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాము. ఇక్కడ మళ్ళీ స్వామిని కూర్చోబెట్టి గంధం, విభూది ఇంకా పూలతోని మళ్ళీ అభిషేకం చేస్తున్నారు. అదే మనకి బొట్టుగా ఇస్తారు. అభిషేకం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ పూలు, గంధం, విభూతి ఇంకా 1 రూపీ కాయిన్ అట్లా మాకు అందరికి ఇచ్చారనమాట. సో లేడీస్ అందరిని కూడా పిలిచి ఇట్లా కొంగు పట్టుకోమని అన్నారు. నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పటి నుంచి మా అన్నయ్య ఇంట్లో మాల వేసుకునేవాడు, అయ్యప్ప మాల.
సో అప్పటి నుంచి నాకు అయ్యప్ప పూజ అంటే చాలా ఇష్టము అండ్ చాలా రెస్పెక్ట్ కూడా. పూజ నియమాలు చాలా కష్టంగా ఉంటది, కానీ ఆ స్వామిని నమ్మిన వాళ్ళకైతే అనుకున్నవన్నీ నెరవేరుతాయి. స్వామి కూడా వాళ్ళకి అండగా నిలబడతాడు. అభిషేకం అయిపోయిన తర్వాత స్వామిని నీళ్ళతో కడిగి ఇంకా బట్టతో బాగా తుడిచి అలంకరణ చేస్తున్నారు. ఇంకా మా చుట్టాలు, కజిన్స్, కాలనీలో ఉన్న వాళ్ళు, ఇంకా మేము పిలిచిన వాళ్ళందరూ కూడా మెల్లిమెల్లిగా వచ్చేస్తున్నారు. మా మామయ్య ఫ్రెండ్స్, కాంగ్రెస్ పార్టీ మెంబర్స్ కూడా చాలా మంది వచ్చారు. ఇంకా ఇక్కడైతే ఎంత ముద్దుగా అసలు కూర్చోబెట్టి రెడీ చేస్తున్నారు దేవుడిని. అభిషేకంకి సంబంధించిన నీళ్లు, పంచామృతం అంతా ఒక దగ్గర పెట్టిండ్రు. సో అదే చాలా ఇంపార్టెంట్. శరణమయ్యప్ప. ఓ వీరముడి ప్రియరే శరణమయ్యప్ప. ఇక్కడ పూజ ఆల్మోస్ట్ అయిపోయింది. స్వామికి ఇంకా నైవేద్యం పెట్టాలి. మేము పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చేసినారు. హౌస్ ఫుల్ అయిపోయింది. కొంతమంది అయితే బయట కూర్చున్నారు. ఇంట్లో స్వామి పడి పూజ చేయించుకోవడం చాలా మంచిది అనేసి మేము ఇంకా ఎక్కడ చూస్ చేసుకోలేదు ప్లేస్, హాల్లోనే పెట్టుకున్నాము. స్వామి నైవేద్యం కూడా వచ్చేసింది. స్వామికి భోజనం తెచ్చే వాళ్ళకి ఒళ్ళంతా గంధం బొట్టు పెట్టి, తలకి బట్ట కట్టి, ఒక తాంబూలంలో భోజనం అంతా పెట్టుకొని తలపైన పెట్టుకొని రావాలి. ఇక్కడ ఎంత మంది అయితే స్వామి మాలలో ఉన్నారో వాళ్ళందరికీ ఇట్లా తుండ్లు కప్పాలి. మాల వేసుకున్న వాళ్ళల్లో గురుస్వాములు, కన్యస్వాములు అట్లా ఉంటారు కదా. ఇంకా పెద్ద వాళ్ళకి మా మామయ్య స్పెషల్ గా కొన్ని షాల్ తెప్పించాడు అనమాట. వాళ్ళకి ఇంకా మా బావ వేస్తున్నాడు షాల్ కూడా. ఇదంతా పడి వెలిగించక ముందు చేస్తారు. తుండ్లు, షాళ్ళు అన్ని స్వాములకి కప్పిన తర్వాత ఇంకా పడికి అరేంజ్ చేసుకుంటున్నారు ఇక్కడ. ఇంకా ఫైనల్ గా అందరు స్వాములు డాన్స్ ఆడుతూ హ్యాపీగా పడి వెలిగించడానికి ఇంకా రెడీ అవుతారు. కన్య స్వాములు, కత్తి స్వాములు, గంట స్వాములు, గదా స్వాములు, పేరు స్వాములు, గురు స్వాములు అందరూ మనము పరవశమైపోదాము భక్తితో మెట్లకి, మనము పాపములను చేస్తాము. శరణ పొన్నయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణ పొన్నయ్యప్ప భూపటవమెట్టు శరణ పొన్నయ్యప్ప నాగవమెట్టు శరణ పొన్నయ్యప్ప అభినవమెట్టు శరణ పొన్నయ్యప్ప మార్గవమెట్టు శరణ పొన్నయ్యప్ప శరణ పొన్నయ్యప్ప
ఆపోపులను మన్నించరావయ్యా. ఓం హరిహర సుతను ఆనంద చింతను అయ్యనయ్యప్ప స్వామి స్వామి స్వామి. చూసారు కదా, పూజ అంతా చాలా బాగా జరిగింది. పడి వెలిగించడం మేమందరం దగ్గర నుంచి చూసి చాలా హ్యాపీ ఫీల్ అయినాము. అయ్యప్ప స్వామి పడి పూజ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మేము ఒక భాగం అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉండే అండ్ వీఆర్ రియలీ బ్లెస్డ్. ఇక్కడ నాకైతే పండు పూలు అవన్నీ పెట్టి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. నాకైతే చాలా పాజిటివ్ గా అనిపించింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అందరు కూడా బొట్టు పెట్టుకొని అండ్ పడి దగ్గర కూడా అందరు మొక్కుతుండే. ఇక్కడ మా మామయ్య ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చి మొక్కి ఇంకా ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకుంటూ ఉండే. పూజ అయిపోయిన వెంటనే స్వాములకు అందరికి కూడా భోజనం ఇమీడియట్ గా స్టార్ట్ చేసేసినాం కింద పెట్టడం. మేము వాళ్ళు తిన్న తర్వాత తాంబూలం ఇచ్చి ప్రతి ఒక్కరికి కాళ్ళు మొక్కాలి. ఈ పూజ సక్సెస్ అవ్వడానికి ఈ ప్రాసెస్ లో మాకు చాలా మంది హెల్ప్ చేసిండే. వాళ్ళందరికి చాలా థ్యాంక్స్. అండ్ ఫుడ్ విషయంకి వస్తే ఎంత బాగా అయిందో అసలు నేను మాటల్లో చెప్పలేను. ఇప్పటికీ కూడా అసలు గుర్తుంది ఎంత బాగా ఎంత టేస్టీగా అయిందో ఫుడ్ అనేసి. ప్రాపర్ సౌత్ ఇండియన్ మీల్ ఉండే. అన్నం, పప్పు, సాంబార్, క్యాబేజ్ ఫ్రై, వంకాయ కర్రీ, పాపడ్, పులిహోర అన్నం, ఇంకా హల్వా. అట్లా కింద అందరూ బిజీగా వడ్డిస్తూ ఉండే. మేమైతే పైన లేడీస్ అందరము ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాము. ఎందుకంటే అందరు తినేసి వచ్చే లోపు మేము కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంకా అప్పుడు పసుబొట్లు అవన్నీ స్టార్ట్ చేసినాం. అంతలోపే స్వాములందరూ తినేసి పైనకి వచ్చేసారు. సో వచ్చి వాళ్ళకి తాంబూలం ఇచ్చి కాళ్ళు మొక్కాలి కాబట్టి వాళ్ళు లైన్ గా నిల్చుంటారనమాట బయట వరకు. సో ఆ క్లిప్పింగ్ అయితే మేము తీసుకోలేదు, ఎందుకంటే అందరం కూర్చొని కాళ్ళు మొక్కుతూ ఉన్నాము. మా అత్తయ్య మామయ్య అయితే గురుస్వాములకి దక్షిణ ఇచ్చి ఇంకా థ్యాంక్స్ చెప్తున్నారు. కాళ్ళు మొక్కడం అవన్నీ అయిపోయినాయి. కింద మాత్రం ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా నీట్ గా, అసలు ఏం ప్రాబ్లం అవ్వలేదు మాకు. ఏ చిన్న ఈవెంట్ జరిగినా ఒక భయం ఉంటది, మంచిగా అయిందా లేదా అనేసి లాస్ట్ వరకు. కానీ వచ్చిన వాళ్ళు మనకి బాగా జరిగింది, పూజ చాలా బాగా అయింది, ఫుడ్ చాలా బాగుంది అంటే చాలు. అంతకన్నా హ్యాపీనెస్ ఇంకేం ఉండదు. ఇది ప్రతి ఇయర్ అవుతుంది. ప్రతి ఇయర్ నువ్వు ఇట్లా పోస్తూ ఉంటావు, నేను తీస్తూ ఉంటా. నా హస్బెండ్ కూడా చాలా టైర్డ్ అయిపోయిండే పైకి కిందికి తిరిగేసరికి. ఇక్కడ మాత్రం మామయ్య ఫ్రెండ్స్ అందరు కూర్చున్నారు కింద. మేము పైనకి వచ్చి ఇంకా లేడీస్ కి పసుబొట్లు ఇవ్వడం కూడా స్టార్ట్ చేసేసినాం. సో దిస్ వాజ్ ది వండర్ఫుల్ టైం. అండ్ మేము యుఎస్ నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత ఇట్లా అందరినీ కలవడం, ఒక మంచి ఈవెంట్ చేసుకోవడం, పూజ చేసుకోవడం అన్నది అంతకన్నా హ్యాపీనెస్ ఇంకేమీ లేదు. సో అందరినీ కలిసి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ మేము బ్యాక్ వస్తే ఒక మంచి బూస్ట్. అసలుకి అయ్యప్ప పూజలో ఎంతైతే నియమాలు ఉంటాయో, ఎంత పని అయితే ఉంటుందో అంతే హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ కూడా ఉంటది. సో వీ వర్ రియలీ హ్యాపీ. మా దాంట్లో అమ్మ వాళ్ళు బిడ్డ కాళ్ళు మొక్కాలి కాబట్టి అందుకని మా మమ్మీ నా కాళ్ళు మొక్కుతుంది. ఇంకా మా కజిన్స్ వచ్చారు, వాళ్ళతో అయితే నెక్స్ట్ లెవెల్ ఫన్ అయింది. సో వాళ్ళకంతా కొత్తగా అనిపించింది కొంచెం నేను వాళ్ళ కాళ్ళు మొక్కుతూ ఉంటే. సో ఇట్ వాజ్ ఆల్ ఫన్ ఎండ్ ఆఫ్ ది డే. సో అందరు బ్లెస్సింగ్స్ తీసేసుకున్నా. ఇంకా ఫైనల్ గా మా అత్తయ్య బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నాను. మా వదిన కావ్య చాలా హెల్ప్ చేస్తూ ఉండే. సో నేను కావ్యని మర్చిపోయాను లిటరల్ గా. లాస్ట్ కి తనని కూర్చోపెట్టి పసుపొట్టు ఇస్తూ ఉండే. మా మామయ్య తరఫున చుట్టాలందరూ కూడా వచ్చిండే. సో ఇంత గ్యాప్ తర్వాత వాళ్ళందరినీ కలవడం మాకు మంచిగా అనిపించింది. మా క్యూట్ రేయాన్స్ తో కూడా ఫోటో దిగేసినాను నేను. ఇండియాలో మా ఇంట్లో జరిగిన అయ్యప్ప స్వామి పడి పూజ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్, కమెంట్. కొత్త వాళ్ళైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆల్సో డూ క్లిక్ ఆన్ ది bell icon for more updates and notifications. Thanks for watching this video. See you all in the next video. Until then, stay healthy, keep smiling. Bye bye.